ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు తెర మీదకి తెచ్చిన లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నానాటికి పతనమవుతున్న వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎన్నికలు వచ్చి పడ్డాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే భూమాన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి తిరుపతి కార్పొరేషన్‌లో మెజారిటీ ఉన్న వైసీపీ చేతుల్లోనే మేయర్ సహా కీలక పదవులున్నాయి. కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకునేందుకు కూటమి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో లడ్డూ వివాదం మీద కూడా తెర మీద తీసుకురావడం దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీంతో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమాన రంగంలోకి దిగారు. తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లతో భూమాన భేటీ అయ్యారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ వారికి దిశానిర్దేశం చేశారాయన. ఎన్నో సంక్షోభాలు చూశామని, తనని ఏ పరిస్థితుల్లో బలహీనం చేయలేవని భూమా వ్యాఖ్యానించారు. 3 ఏళ్ల క్రితం తన కుటుంబ సభ్యులుగా భావించి కార్పొరేటర్లుగా టికెట్ ఇచ్చి గెలిపించారని వారికి గుర్తు చేశారు. నీడలో ఉన్నవాళ్ళు అధికారం పోయాక తనను వీడిపోవడం ఎంతో బాధించిందన్నారు. ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత జగన్ అని, ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే చంద్రబాబుకి ప్రజలు తాట తీస్తారని భూమాన తెలిపారు. వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ ఎప్పటికీ నిలుస్తుంది, గెలుస్తుందన్నారు. 5 ఏళ్ల పాటు మేయర్‌గా శిరీష కొనసాగుతుందన్నారు. జగన్ లేకుండా మనమంతా గడ్డి పరకలేనని ఆయన గుణం తీర్చుకునేటువంటి సమయం వచ్చిందన్నారు. తిరుపతి కార్పొరేషన్‌కి కొత్తగా 2 డిప్యూటీ మేయర్లు రాబోతున్నారన్నారు. మరో 3 నెలల్లో ప్రభుత్వం పతనమవుతుందని భయపడకండి, పోరాడదాం అంటూ వారిలో భారీ ఎత్తున ఆయన ధైర్యాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం చేశారు. మరోపక్క ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా తిరుపతి రావడానికి తిరుమలలో లడ్డూలు తయారు చేసేటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కనీసం మాట సాయం కూడా చేసేందుకు జాతీయ పార్టీలు ముందుకు రావట్లేదు. పైపెచ్చి గతంలో ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు మద్దతు పొందిన జగన్‌కి ఇప్పుడు రాహుల్ గాంధీ మరో షాక్ ఇచ్చారు. తిరుమల లడ్డు వివాదంలో దోషులను శిక్షించాలంటూ రాహుల్ చేసినటువంటి ట్వీట్ వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో పీసీసీ చీఫ్ షర్మిల కూడా జగన్ మీద విమర్శలు ఎక్కువపెడుతున్నారు. దీంతో జగన్ ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు తిరిగి తిరుమలకు వచ్చి అక్కడ జరిగేటువంటి నిజానిజాలను బయటపెట్టేటువంటి ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. జగన్ ఇట్లా తిరుమల రావటం, అక్కడ ఏదైతే తయారు చేసేటువంటి పోర్ట్ ఉంటుందో వాటి దగ్గర ఆయన తన యొక్క అవకాశాన్ని, దానికి తనకు సంబంధించినటువంటి అంశాలను బయటపెట్టే విధంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇది కరెక్ట్ డెసిషనా కాదా అనేది మీరే కామెంట్ చేయండి.